Right. So let's complete this quickly. So the external stimulus is generally identified by sensory receptors. What does it mean? So mana బాడీలో సెన్సార్ గన్స్ లో అంటే జ్ఞానాంగాల్లో సెన్సరీ రిసెప్టార్స్ ఉంటాయి. అవి బాహ్య ప్రేరణను ఐడెంటిఫై చేస్తాయి. దిస్ స్టిమ్యులస్ ఈస్ ట్రాన్స్మిటెడ్ టు బ్రెయిన్ బై న్యూరాన్స్. ఓకే, సో బ్రెయిన్ కి ఈ స్టిమ్యులైని ఆ ప్రేరణల్ని తీసుకెళ్లేవేంటి న్యూరాన్స్, నాడీ కణాలు. ఓకే, ఎలా తీసుకెళ్తాయి? బై మీన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నర్వ్ ఇంపల్సెస్. నాడీ ప్రచోదనాల రూపంలో అవి బ్రెయిన్ కి తీసుకెళ్తాయి. రైట్. సో దీస్ ఇంపల్సెస్ ఆర్ ఎలక్ట్రికల్ ఇన్ నేచర్, రిమెంబర్. సో information is transmitted from the sense organs to the brain, from brain to the effector organs, are transmitted in the form of nerve impulses. Their nature is electrical. అవి సో విద్యుత్ స్వభావమైనటువంటివి నాడీ ప్రచోదనలు అన్నట్టు. ఓకే, సో మన బ్రెయిన్ లో దాదాపు 100 బిలియన్స్ అంటే 10⁻11 అన్నమాట. అది నాకు టైప్ చేసేటప్పుడు సెల్ ఫోన్ లో 10⁻11 టైప్ చేయడం వీలు కాలేదు. సో ఇందులో కూడా సపోర్ట్ చేయదు, వర్డ్ లో సపోర్ట్ చేస్తుంది. ఎనీవే, రైట్. సో దిస్ ఈస్ ద ప్రాసెస్. లిజన్. ఓకే, సో రిసెప్టార్స్ ఎక్కడ ఉంటాయి? ఇవి సెన్స్ ఆర్గాన్స్ లో ఉంటాయి. సో అవి ఏం చేస్తాయి? దే రిసీవ్, దే ఐడెంటిఫై సెన్సరీ ఇన్ఫర్మేషన్, నానా సమాచారాన్ని అవి గుర్తిస్తాయి. ఓకే, సో త్రూ ది సెన్సరీ న్యూరాన్స్ అంటే జ్ఞాన నాడీ కణాల ద్వారా ఇట్ ఈస్ రీచ్ టు సెంట్రల్ నర్వస్ సిస్టమ్. అదేం చేస్తుంది? సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఇట్ ప్రాసెస్ ద ఇన్ఫర్మేషన్ అండ్ ద రెస్పాన్స్ ఈస్ గివెన్ టు ది న్యూరాన్స్. దే ఆర్ మోటార్ న్యూరాన్స్. ఓకే, చాలక నాడీ కణాలు. సో ఎక్కడికి వెళ్తుంది ఇన్ఫర్మేషన్? సో ఇట్ ఈస్ రీచ్ టు effector organ, mostly the body parts, particularly skeletal muscles or glands. So whatever the organ, the order is given. Okay, so this whole process, the transmission and the journey of the information is occurred by means of nerve impulses through the neurons. Okay, so then the structure of neurons, we all know. So this is the diagram. Yeah, so in the right, so in the neuron there are mainly 3 parts are present. One is cell body. This is cell body. Okay, so it is also known as soma, and there are 2 kinds of processes are present. One is branched and smaller processes. They are called dendrites, and another one is unbranched and longer one, that is called axon. Okay, so the terminal the processes are dendrites, which are present on the cell body or soma or cyta. Okay, దీన్ని cell body అనొచ్చు, soma అనొచ్చు, cyta అనొచ్చు. రైట్. సో దీనికి అటాచ్డ్ గా ఉన్నటువంటి స్మాలర్ సో స్టార్టింగ్ డెండ్రైట్స్ ని మనం ప్రోటోడెండ్రైట్స్ అంటాం. సో టెర్మినల్ రీజియన్ లో ఉండేటువంటి ఈ యొక్క యాక్సాన్ ఎండింగ్ లో ఉండేటువంటి డెండ్రైట్స్ ని మనము టీలోడెండ్రైట్స్ అని అంటాం. ఓకే, సో యాక్సాన్స్ ఆర్ బేసికలీ 2 టైప్స్. ఓకే, సో జనరల్ గా యాక్సాన్ కి సరౌండ్ చేస్తూ ఇట్లా ఎల్లో కలర్ ఫ్యాట్ సబ్స్టెన్స్ మేడ్ ఒక షీత్ అనేది ఉంటే దాన్ని మైలినేటెడ్ న్యూరాన్ అంటాం. ఆ షీత్ ని మైలిన్ షీత్ అని పిలుస్తాం. ఓకే, ఒకవేళ ఇది లేకపోతే అన్మైలినేటెడ్ సెల్, ఒక మైలిన్ రహిత నాడీ కణం అని అంటాం. అయితే ఈ మైలిన్ ని ష్వాన్ సెల్స్ అని, స్పెషల్ సెల్స్ అనేటువంటివి ఇక్కడ మనకు కనబడేటువంటి ష్వాన్ సెల్సే. సో అవి సీక్రెట్ చేస్తాయి జనరల్ న్యూరాన్స్. బ్రెయిన్ లో అయితే అలిగోడెండ్రైట్, అంటే నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, అలిగోడెండ్రైట్ సెల్స్ అనేటువంటివి ఈ యొక్క మైలిన్ ని అవి సీక్రెట్ చేస్తాయి. ఓకే, ఇక్కడ సైటాన్ లో మనం తీసుకున్నట్లయితే సైటాన్ లుక్స్ లైక్ ఏ నార్మల్ సెల్. ఓకే, ఇట్ కంటైన్స్ ద
So just like myocyte, okay. So the neuron looks mostly as a fiber like, but this area looks completely like a normal cell, and it is surrounded by a cell membrane called neurolemma, okay. And the cytoplasm is neuroplasm, okay. But the cytoplasm which is present in the axon, that is called axoplasm, okay. And cell membrane is axolemma, cytoplasm is axoplasm. And all the cell organelles are present, and some special type of you know granules are present. They are called Nissal's granules, okay. So the Nissal's granules, they are helpful in the repair of the axon and dendrites. Nissal's granules are also known as tigroid granules. అవి ఏం చేస్తాయి, ఎప్పుడన్నా ఈ పార్ట్స్ దెబ్బతింటే మటుకు అవి రిపేర్ లో హెల్ప్ అవుతాయి, ఓకే. బట్ సైటాన్ డ్యామేజ్ అయితే, సో దెర్ ఇస్ నో రీజనరేషన్. Anyway, so the nucleus is present, and these are the protodendrites, these are the telodendrites, and these are the Schwann cells. They produce the myelin sheath. Okay, so this is the structure of neuron. We all know very well. Okay, but what you have seen is the neuron that is, multipolar neuron. Okay, మీరు ఇక్కడ చూసింది ఒక బహుధ్రువ నాడీ తంతువు. ఓకే. సో ఇందాక నేను చెప్పినట్టుగా న్యూరాన్ కంటైన్స్ 3 parts: సెల్ బాడీ ఆర్ సోమా ఆర్ సైటాన్, అండ్ యాక్సన్ పొడవు ఉంటుంది. సో డెండ్రైట్స్, ఓకే, సన్నని కీలుతారు అనమాట. సో ఇదంతా ఐ హావ్ ఎక్స్ప్లెయిన్ ద డయాగ్రామ్. యా. సో సైటాన్ ఏం చేస్తుంది, సైటాన్ రిసీవ్స్ సిగ్నల్స్ ఫ్రమ్ ది డెండ్రైట్స్, ఓకే. ఈ డెండ్రైట్స్ నుంచి సైటాన్ అనేది సిగ్నల్స్ ని, ఇన్ఫర్మేషన్ ని రిసీవ్ చేసుకుంటుంది, ఓకే. ఇట్ ఇంటిగ్రేట్స్ దెమ్, అది కలుపుతుంది. అంటే ఆల్ డైరెక్షన్స్, అంటే ఒక్కొక్క సైటానికి ఆల్మోస్ట్ 10,000 డెండ్రైట్స్ అనేటువంటి ఉంటాయి. సో అన్ని డైరెక్షన్స్ నుంచి ఇది మిగతా న్యూరాన్స్ తో కనెక్షన్ ఉంటుంది. సో ద ఇన్ఫర్మేషన్ ఇస్ రిసీవ్డ్ బై ది సైటాన్ అండ్ ఇట్ ఇంటిగ్రేట్స్, ఓకే. అండ్ ఇట్ propagates or it gives the information to the axon, and axon will transport the information to the next neuron. So that is the way of transmission. Anyway, neurotransmitters are also synthesized in the cyton, okay. So లేదా soma, మనకు ఎస్టైల్కోలిన్, ఓకే, డోపమైన్ లాంటి న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేటువంటి ఇక్కడ సినాప్టిక్ ట్రాన్స్మిషన్ లో దే ఆర్ నీడెడ్. దే ఆర్ ఆల్సో సీక్రెటెడ్ బై ది సైటాన్, okay. Dendrites receives nerve signals from other neurons and they are sent to the cyton. And axon ఏం చేస్తుంది, so axon, it mainly transmits the impulses from cyton to the next neuron, okay. So types of neurons అనేటువంటి రకరకాలుగా ఉంటాయి, ఓకే. సో బేస్డ్ ఆన్ ద స్ట్రక్చర్ ఉంటాయి, ఓకే, దేర్ ఫంక్షన్ బట్టి ఉంటాయి. సో ఇందాక నేను చెప్పినట్టుగా సెన్సరీ న్యూరాన్స్ ఆర్ దే ఆర్ ఆల్సో నోన్ యాజ్ అఫరెంట్ న్యూరాన్స్. సో సెన్సరీ న్యూరాన్స్ ఏం చేస్తాయి, అవి సెన్సార్ ఆర్గాన్స్ లో ఉండి బ్రెయిన్ కి నర్వ్ ఇంపల్సెస్ ని క్యారీ చేస్తాయి. దే ఆర్ సెన్సరీ న్యూరాన్స్, అభివాహి నాడీ కణాలని పిలుస్తాం, ఓకే. సో జనరల్ గా అవి ఎక్కడ ఉంటాయి అని అంటే, సో దే ఆర్ ప్రెసెంట్ ఇన్ ద డార్సల్ ఆర్మ్ ఆఫ్ స్పైనల్ కార్డ్. నిన్న మనం చూసింది, సో డార్సల్ హార్న్ లేదా ఆర్మ్ ఆఫ్ స్పైనల్ కార్డ్, ఆ ఏరియాలో ఈ సెన్సరీ న్యూరాన్స్ యొక్క సైటాన్ ఉంటుంది. సో అక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది, ఓకే. జనరల్ గా వాటికి డెండ్రైట్స్ అనేటువంటివి సెన్సరీ న్యూరాన్స్ కి ఉండవు. Dendrites are absent. Then motor neurons, they are nothing but the, సో మోటార్ న్యూరాన్స్ అంటే చాలక నాడీ కణాలు, అపవాహి నాడీ కణాలు. ఇవి ఏం చేస్తాయి అని అంటే, జనరల్ గా బ్రెయిన్ నుంచి, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుంచి, సో ద ఇన్ఫర్మేషన్ ఈస్ క్యారీడ్ టు ది బాడీ ఆర్గాన్స్,
Okay, such neurons or nerves are known as motor neurons or motor nerves or efferent neurons అని అంటాం. ఓకే, సో ఇవి ఎక్కడికి తీసుకెళ్తాయి, దే ఆర్ ఎక్కడికి సప్లై చేయబడతాయి అని అంటే ఆర్గాన్స్, ఎఫెక్టార్ ఆర్గాన్స్, మోస్ట్లీ గ్లాండ్స్ అండ్ మజిల్స్ అండ్ అఫ్ కోర్స్ అదర్ బాడీ ఆర్గాన్స్ కూడా. సో ఇవి ఏం చేస్తాయి, ద ప్రాసెస్డ్ ఇన్ఫర్మేషన్ ఈస్ క్యారీడ్ వయా న్యూరాన్స్, motor neurons to the effector organs. Okay, so they contain small cyton, longer axon. వీటికి చిన్న సైటాన్ ఉంటుంది, పెద్ద axon అనేది ఉంటుంది. కొన్ని న్యూరాన్స్ ఉంటాయి, అవి థర్డ్ టైప్ ఆఫ్ న్యూరాన్స్, ఇంటర్న్యూనికల్ న్యూరాన్స్. దే కనెక్ట్ సెన్సరీ న్యూరాన్స్ విత్ మోటార్ న్యూరాన్స్. సింపుల్ అంతే, there is no need to explain, right? So based on dendrites, neurons are apolar neurons. సో వీటికి ఏమంటాము, ఎలాంటి యునో డెండ్రైట్స్ కానీ యాక్సాన్స్ కానీ ఉండవు. దే ఆర్ కాల్డ్ ఏపోలార్ న్యూరాన్స్. ఇట్లా మామూలు సెల్ లాగా ఉంటాయి, ఇవి బ్రెయిన్ లో ఉంటాయి. జస్ట్ లైక్ ఇంటర్న్యూనికల్ న్యూరాన్స్ కావచ్చు, లేకపోతే అవి దే సపోర్ట్ ది అదర్ న్యూరాన్స్. ఓకే, కొన్ని గ్లియల్ సెల్స్ ఉంటాయి, ఫాగోసైటిక్ ఇన్ నేచర్. సో దే ఆర్ ఏపోలార్ న్యూరాన్స్. అండ్ యూనిపోలార్ న్యూరాన్స్ అని అంటే, సో ఇలా ఉంటుంది. దీస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ది ది స్పైనల్ కార్డ్, పర్టికులర్లీ ద ఎల్లో ద వైట్ మ్యాటర్ లో ఇవి ఉంటాయి. సో బైపోలార్ న్యూరాన్స్ అనేటువంటివి, సో దీస్ ఆర్ రేర్. సో ఇట్లా ఉంటాయి అన్నమాట. సో రెండు యాక్సాన్స్, ఒక సైటాన్ అనేది ఉంటుంది, దాన్ని బైపోలార్ న్యూరాన్స్ అంటారు. ఇవి జనరల్ గా మన ఐలో ఉంటాయి, రెటీనా లో ఉండేటువంటి న్యూరాన్స్ బైపోలార్ న్యూరాన్స్. సో మోస్ట్ ఆఫ్ ది న్యూరాన్స్ ఆర్ మల్టీపోలార్ న్యూరాన్స్. మనం ఇందాక చూసిన అన్ని కూడా మల్టీపోలార్ న్యూరాన్స్. సో దట్ ఈస్ అబౌట్ ది టైప్స్ ఆఫ్ న్యూరాన్స్. దెన్ yeah, before going to so before going to study about the how the information is carried from one neuron to another or within the neuron, so we should have some knowledge regarding the some channels. Okay, so what are channels? They are actually, see, this is a cell membrane. Okay, these are the various kinds of channels. So chemically, what are these channels? They are transmembrane proteins. Okay, channels are nothing but the, so they are proteins. Okay, they are embedded within the membrane, they cross the membrane. Okay, so membrane kanda peddaga untayi kabatti vattini transmembrane proteins antaru. Okay, so how many types of channels present? Here in the diagram 4 types of channels are given. ఇంకా కూడా రకరకాల ఛానల్స్ ఉంటాయి. ఎనీవే హియర్ మనకు అవసరమైనది ఒకటి లీకేజ్ ఛానల్స్ ఆర్ లీకేజ్ ఛానల్స్ అండ్ లైగాండ్ గేటెడ్ ఛానల్స్, వోల్టేజ్ గేటెడ్ ఛానల్స్. సో దే ఆర్ అయాన్ ఛానల్స్. ఓకే, సో ఎనీవే ఇక్కడ దిస్ ఈజ్ లీకేజ్ ఛానల్ అన్నమాట. ఓకే, ఆల్వేస్ ఓపెన్. So they are called leakage channel. Okay, కొన్ని channels అనేది, some channels are always open, they are never closed. Okay, such channels are called leakage channels. అయితే ఇక్కడ మనకి న్యూరాన్స్ లో కంపారిటివ్లీ ఇన్ నెంబర్, okay, so K plus leakage channels are more in number than the potassium Na plus leakage channels. అదొక పాయింట్ గుర్తుంచుకోండి. అండ్ దెన్ లైగాండ్ గేటెడ్ ఛానల్స్. సి దిస్ ఇస్ లైగాండ్ గేటెడ్ ఛానల్స్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఒక అయాన్ ఏదైతే ఉందో అది చేయాల్సిన పని లోపలికి వెళ్ళి చేయడం వీలు కానప్పుడు, ఓకే, సో లేదా ఈ గేట్ ఓపెన్ కావాలి అంటే ఏమవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సోడియం అయాన్ ఛానల్, సోడియం అయాన్ లైగాండ్ గేటెడ్ ఛానల్. దీని డ్యూటీ ఏంటి? వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది ఛానల్?
So it allows Na plus right, or some new person, right. So here a neurotransmitter molecules are whatever some, it may be hormone or neurotransmitter, whatever the substance, okay, it comes and bind to a particular receptor area. ఓకే, ఆ రిసెప్టార్ ఏరియాకి వచ్చి ఇది బైండ్ అయినప్పుడు దీన్ని ఏమంటారంటే లైగండ్ అంటారు. సో ఈ న్యూరో ట్రాన్స్మిటరే లైగండ్ అనమాట. ఈ లైగండ్ వచ్చి ఇక్కడ రిసెప్టార్ కి బైండ్ అయినప్పుడు ఏమవుతుంది, ఈ ఛానల్ ఓపెన్ అవుతుంది. ఓకే, అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఓపెన్డ్. ఓకే, సో సచ్ ion channels are called ligand gated ion channels. So some channels are mechanically gated channel. అంటే ఒకవేళ ప్రెషర్ ఎక్కువ అయితే ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది, ప్రెషర్ లేకపోతే క్లోజ్ అవుతుంది. దే ఆర్ మెకానికల్ గేటెడ్. అండ్ వోల్టేజ్ గేటెడ్ అయాన్ ఛానల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వోల్టేజ్ గేటెడ్ అయాన్ ఛానల్స్ ఏంటి అంటే ఇక్కడ మెంబ్రెయిన్ పొటెన్షియల్ లో ఏమాత్రం చేంజ్ వచ్చినా ఓకే, సో అవి ఓపెన్ అయితే దాన్ని వోల్టేజ్ గేటెడ్ అయాన్ ఛానల్స్ అంటారు. మళ్ళీ ఏ అయాన్కి ఆ అయాన్కి సంబంధించిన వోల్టేజ్ గేటెడ్ అయాన్ ఛానల్సే ఉంటాయి, గుర్తుంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఛానల్ ఉంది. ఓకే, ఈ ఛానల్ గుండా Na ప్లస్ అయాన్స్ మాత్రమే వెళ్తాయి. K ప్లస్ అయాన్స్ దే ఆర్ నాట్ ట్రాన్స్పోర్టెడ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్లస్ ప్లస్ ఉన్నది కాస్త మనకి మైనస్ మైనస్ అయిందండి. సో అప్పుడు ఏమైతుంది అంటే సరే ఈ యొక్క సో ఈ Na ప్లస్ అయాన్ ఛానల్ ఓపెన్ కావడం, లేదా ఇక్కడ K ప్లస్ ఉంటే K ప్లస్ అయాన్ ఛానల్ ఓపెన్ కావడం, లేదా కాల్షియం అయాన్ ఛానల్ ఉంటే కాల్షియం, అంటే దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ లేదా డీపోలరైజేషన్ లేదా మెంబ్రెయిన్ పొటెన్షియల్ చేంజ్ అవుతే ఆ యొక్క అయాన్ ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ రకంగా వోల్టేజ్ లో చేంజ్ వల్ల if it is opened or closed, such ion channel is called voltage gated ion channel. ఇక్కడ మనకి ఒకటి ఏంటి అంటే ఒక మళ్ళీ వస్తుంది అది, సి ఇన్ సోడియం అయాన్ గేటెడ్ వోల్టేజ్ గేటెడ్ అయాన్ ఛానల్ ఎలా ఉంటుందంటే రెండు గేట్స్ ఉంటాయి. ఒకటి యాక్టివేషన్ గేట్ అంటాం, ఇంకొకటి ఇన్యాక్టివేషన్ గేట్ అంటాం. ఇది ఎప్పుడు ఓపెన్ ఉంటుంది. ఓకే, సో వెనెవర్ ఇట్ ఈస్ ఎగ్జైటెడ్, ఇక్కడ ప్లస్ కాస్త మైనస్ అయ్యి ఇక్కడ మైనస్ కాస్త ప్లస్ అయినప్పుడు సో దిస్ పార్ట్ అంటే యాక్టివేషన్ గేట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, సో దీని యొక్క పీరియడ్ అయిపోగానే, దాని యొక్క ఇంటెన్సిటీ అయిపోగానే మళ్ళీ ఇది కొంచెం ఓపెన్ పొజిషన్లో ఉండి ఇది క్లోజ్ అవుతుంది. అప్పటిదాకా ఓపెన్గా ఉన్నటువంటి ఇన్యాక్టివేషన్ గేట్ అది క్లోజ్ అవుతుంది. క్లోజ్ కావడం వల్ల ఇక Na ప్లస్ అయాన్స్ యొక్క ఎంట్రీ లోపలికి అనేది ఆగిపోతుంది. ఎనీవే మనం ఒకటి ఏం గుర్తుంచుకోవాలి అంటే Na ప్లస్ అయాన్ వోల్టేజ్ గేటెడ్ అయాన్ ఛానల్స్ అనేటువంటివి ఒక యాక్టివేషన్ గేటు, ఒక ఇన్యాక్టివేషన్ గేటు, రెండు గేట్స్ అనేటువంటివి ఉంటాయి. ఓకే, సో వేరాజ్ K ప్లస్ అయాన్ ఛానల్స్ కి ఒకటే గేట్ ఉంటుంది, యాక్టివేషన్ గేట్ అనేది మాత్రమే ఉంటుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్, అది గుర్తుంచుకోండి. రైట్, సో అంటే ఇది ఐడియా ఉంటేనే ఎందుకు ఈ ఛానల్స్ ఎందుకు అని అంటే ఉద్దరెడ్డికల్ ఇస్ దిస్ గడిల్లా. ఓకే, ఎనీవే తర్వాత ఓకే, ఎనీవే
So what is the purpose of these ion channels? They play very much important role in nerve impulse conduction. ఓకే. సో నర్వ్ ఇంపల్స్ కండక్షన్ లో ఈ యొక్క అయాన్ ఛానల్స్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. సో వితౌట్ నాలెడ్జ్ రిగార్డింగ్ అయాన్ ఛానల్స్ మనము అర్థం కాదు ఒకటి. రెండోది, వితౌట్ అయాన్ ఛానల్స్ దెర్ ఇస్ నో ప్రొపగేషన్ ఆఫ్ నర్వ్ ఇంపల్సెస్. ఓకే. సో ఎనీవే, what is nerve impulse? Actually, the nerve impulse are in nature, they are just like ఎలక్ట్రిక్ కరెంట్ మన విద్యుత్ శక్తి ఎలాంటిదో నర్వ్ ఇంపల్స్ కూడా. సో దే నేచర్ ఈస్ సేమ్. ఓకే. నర్వ్ ఇంపల్సెస్ అండ్ ఎలక్ట్రిక్ కరెంట్ బోత్ నీడ్ ఎ స్ట్రాంగ్ ఫోర్స్ ఆఫ్ ఇనిషియేషన్. ఓకే. రెండింటి కూడా ఒక స్ట్రాంగ్ ఫోర్స్ ఆఫ్ ఒక ప్రారంభ బలం అనేది అవసరం ఉంటుంది. ఎలక్ట్రిసిటీ ఈజ్ బై ది మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే. ఎలక్ట్రిసిటీ అనేది ఎలక్ట్రాన్ల యొక్క మూమెంట్ వల్ల జనరేట్ అవుతుంది. ఓకే. నర్వ్ ఇంపల్స్ ప్రొపగేషన్ ఎలా అవుతుంది? ఇట్ ఈస్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ అయాన్స్ అక్రాస్ మెంబ్రెయిన్స్. ఓకే. మెంబ్రెయిన్ కి అటువైపు నుంచి ఇటువైపు నుంచి అయాన్స్ అనేటువంటివి వినిమయం చెందడం వల్ల నర్వ్ ఇంపల్సెస్ అనేటువంటివి ముందుకు సాగుతాయి. దట్ ఈస్ ద మీనింగ్, రైట్? సో ఎలక్ట్రిక్ ఈవెంట్స్ ఇన్ నర్వ్ ఇంపల్సెస్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 phases. ఓకే. సో అందులో ఏమేమి ఫేజెస్ ఉంటాయి ఒకసారి చూడండి. వన్ ఈజ్ పోలరైజ్డ్ రెస్టింగ్ స్టేజ్ ఆర్ రెస్టింగ్ పొటెన్షియల్. దెన్ జనరేషన్ ఆఫ్ యాక్షన్ పొటెన్షియల్ బై డీపోలరైజేషన్. ఓకే. సో క్రియేషన్ ఆఫ్ ప్రీవియస్ రెస్టింగ్ స్టేట్ బై రీపోలరైజేషన్. ఓకే. సో మనకి నర్వ్ ఇంపల్స్ కండక్షన్ లో మనకు 3 స్టేజెస్ అనేటువంటి ఉంటాయి. ఒకటి ఏంటిది? ఫస్ట్ అది రెస్టింగ్ స్టేట్ లో ఉండాలి. ఆ రెస్టింగ్ స్టేజ్ ఎలా ఉండాలి? పోలరైజ్డ్ కండిషన్ లో ఉండాలి. ఓకే. తర్వాత ఏంటి? రెస్టింగ్ పొటెన్షియల్ ఆల్టర్ అయ్యి యాక్షన్ పొటెన్షియల్ జనరేట్ కావాలి బై డీపోలరైజేషన్. ఓకే. డీపోలరైజేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ రెస్టింగ్ పొజిషన్ కి రీపోలరైజేషన్ అనే ఒక ప్రాసెస్ ద్వారా రావాలి. సో ఈ 3 phases అనేటువంటివి ఉంటాయి. ఓకే. సో రెస్టింగ్ పొటెన్షియల్, వాట్ ఈస్ రెస్టింగ్? దీని తెలుగులో విరామ శకం అంటారు. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ సెల్ ఎగ్జిబిట్ సమ్ అమౌంట్ ఆఫ్ రెస్టింగ్ పొటెన్షియల్. కొంత విద్యుత్ ఆవేశాన్ని ప్రతి ఒక్క కణము అనేది కలిగి ఉంటుంది. ఓకే. అదర్వైజ్ ద సెల్ ఈస్ సెడ్ టు బి డెడ్. ఓకే. ఎలక్ట్రికల్లీ it should exhibit some amount of charge. It may be negative or it may be positive. Mostly all the cells, they exhibit in resting state a negative charge. Anyway, రుణావేశాన్ని కలిగి. So it is the potential difference. What is resting potential అంటే? It is the potential difference between in resting state or unexcited state between inside with respect to the outside of neural lemma. Okay. అంటే దీని డయాగ్రామ్ so if you observe this is polarized state. Okay. So if you observe this axon, outside is completely positive charge, మీ అందరికీ తెలుసు. ఇన్సైడ్ ఈస్ కంప్లీట్లీ నెగటివ్ చార్జ్. సో అంటే రెండు వైపులా సేమ్ లేదు కాబట్టి దీన్ని ధృవిత స్థితి అంటాం, లేదా పోలరైజ్డ్ స్టేట్ అని అంటాం. ఓకే. డిఫరెంట్ గా ఉంటే పోలరైజ్డ్ స్టేట్ అన్నమాట. సో రెస్టింగ్ స్టేట్ లో జనరల్ గా సో ఇన్ దిస్ స్టేట్ ఎలా ఉంటుంది? అవుట్ సైడ్ ఆఫ్ మెంబ్రెయిన్ ఈజ్ పాజిటివ్ చార్జ్. మెంబ్రెయిన్ కి బయట వైపు మనకి ఏం ఛార్జ్ ఉంది? పాజిటివ్. ఇన్సైడ్ ఈజ్ నెగటివ్ చార్జ్. ఓకే. సో ఇట్ ఈస్ సింప్లీ కాల్డ్ యాజ్ మెంబ్రెయిన్ పొటెన్షియల్. ఆ రకంగా ఉండడాన్ని మనము మెంబ్రెయిన్ పొటెన్షియల్ లేదా రెస్టింగ్ పొటెన్షియల్ అంటాం. అంటే అది మెంబ్రెయిన్ పొటెన్షియల్ అనేది ఎప్పుడైనా ఉంటుంది, రెస్టింగ్ పొటెన్షియల్ అంటాం. ఓకే. రెస్టింగ్ పొటెన్షియల్ అనేది ఏంటంటే ఒక న్యూరాన్ ఎగ్జైటెడ్ స్టేట్ కాని స్థితిలో, అంటే ఎగ్జైటెడ్ గా లేనప్పుడు,
ఓకే, దాని యొక్క మెంబ్రెయిన్ కి లోపల వైపు వెలుపల వైపు ఓకే పాజిటివ్ అండ్ నెగటివ్ అయాన్స్ అనే చార్జ్ అనేది ఉండడమే రెస్టింగ్ పొటెన్షియల్ అంటాం. అంటే ఇటువైపు ఏమో పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఇటువైపు ఏమో నెగటివ్ ఛార్జ్ ఉంటుంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ నే మనం రెస్టింగ్ పొటెన్షియల్ అని పిలుస్తాం. ఓకే, సో ఈ స్టేట్ లో what does it mean? It means that the nerve impulse is not being conducted in that area. ఆ ప్లేస్ లో నర్వ్ ఇంపల్స్ అనేది ఇంకా కండక్ట్ చేయబడట్లేదు లేదా కండక్ట్ అవుతలేదు అని అర్థం. సో దిస్ స్టేట్ ఈస్ కాల్డ్ పోలరైజ్డ్ స్టేట్. దాన్ని ధృవిత స్థితి అని అంటాం. ఓకే, ఒకవైపు ప్లస్ ఒకవైపు అవుట్ సైడ్ ప్లస్ లోపల వైపు మైనస్ ఉంటే దాన్ని పోలరైజ్డ్ స్టేట్ అని అంటాం లేదా పోలరైజేషన్ అని అంటాం. సో ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ యాజ్ -70 MV. ఇది బండ గుర్తు, కళ్ళు మూసుకొని ఎప్పుడు అడిగినా చెప్పేటట్టు ఉండాలి. ఓకేనా? సో రెస్టింగ్ పొటెన్షియల్ అనేది మోస్ట్ ఆఫ్ ది కేసెస్ దట్ ఈస్ -70 millivolts. ఓకే, ఇట్ ఈస్ అరౌండ్ 40 millivolts to 90 millivolts మధ్యలో ఉండొచ్చు. ఓకే, రెస్టింగ్ పొటెన్షియల్ అనేది. ఓకే, సో బట్ యావరేజ్ గా చూస్తే 70 millivolts అనేది రెస్టింగ్ పొటెన్షియల్. ఇది ఒకటి గుర్తుంచుకుంటే చాలు. ఓకే, రైట్. సో అకార్డింగ్ టు హడ్కిన్ అండ్ హక్స్లే, రెస్టింగ్ పొటెన్షియల్ ఈస్ డ్యూ టు అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ Na ప్లస్ అయాన్స్, Cl మైనస్ అయాన్స్, K ప్లస్ అయాన్స్ అని ముందుగా కనుక్కున్నది ఎవరు అని అంటే హడ్కిన్ అండ్ హక్స్లే అనే ఇద్దరు సైంటిస్టులు. Na ప్లస్ K ప్లస్ Cl మైనస్ అయాన్లు అన్ఈక్వల్ గా అంటే అక్రాస్ ద మెంబ్రెయిన్, ఈ మెంబ్రెయిన్ కి అటువైపు ఇటువైపు అవి అన్ఈక్వల్ గా సమానంగా డిస్ట్రిబ్యూట్ కాకపోవడం వల్ల ఈ యొక్క రెస్టింగ్ పొటెన్షియల్ అనేది ఫామ్ అవుతుంది అని ఫస్ట్ వాళ్ళకి అనుకున్నారు. బట్ లేటర్ మనకు డీపర్ స్టడీస్ వల్ల ఏం తెలిసింది అంటే ఇది మీరు గుర్తుంచుకోవాలి. చూడండి, అవుట్ సైడ్ ఆఫ్ ది సెల్ మెంబ్రెయిన్ ఆర్ ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ లో Na ప్లస్ అయాన్లు ఎంత ఉంటాయంటే 150 millimoles ఉంటాయి. ఇంట్రాసెల్యులర్ అంటే సెల్ లోపల లేదా యాక్సాన్ లోపల ఎంత ఉంటాయి? సో 15. దీన్ని ఏమంటారు అంటే 10 times. ఓకే, సో సారీ 30 times. ఓకే, సో Na ప్లస్ అయాన్స్ అనేటువంటివి లోపలి కన్నా వెలుపల వైపు 30 times ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో 30 అండ్ 10 times, సారీ 10 times ఎక్కువగా ఉంటాయి. K ప్లస్ అయాన్స్ అనేటువంటివి రివర్స్. ఏంది అంటే వెలుపలి కన్నా లోపల 30 times ఎక్కువ. Na ప్లస్ అయాన్స్ అనేటువంటివి వెలుపల లోపలి కన్నా 10 times ఎక్కువ ఉంటే, K ప్లస్ అయాన్స్ అనేటువంటివి లోపల వెలుపలి కన్నా 30 times ఎక్కువగా ఉంటాయి. అండ్ దాదాపు Cl మైనస్ అయాన్స్ అనేటువంటి దాదాపు 12 times ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ అంటే బయట వైపు ఎక్కువగా ఉంటాయి లోపలి కన్నా. ఓకే, సో ఆర్గానిక్ యాసిడ్స్, ఆర్గానిక్ అయాన్స్ అంటే నెగటివ్ అయాన్స్ చూసినట్లయితే ఓకే, సో వెలుపలి కన్నా లోపల వైపు చాలా 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 ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. ఓవరాల్ గా వీటినన్నిటిని మనము ప్లస్లు మైనస్లు తీసుకొని వెళ్తే మనకు దాదాపు -70 MV నుంచి 90 MV మధ్యలో వస్తుంది. దాన్నే మనం రెస్టింగ్ పొటెన్షియల్ అంటాం. సో మనకి ఇక్కడ ఒకటి ఏంటి అంటే యాక్సాన్, ఇది ఒక యాక్సాన్ అన్నమాట. యాక్సాన్ లోపల నెట్ నెగటివ్ ఎందుకు ఉంటుంది, యాక్సాన్ బయట నెట్ పాజిటివ్ ఎందుకు ఉంటుంది అంటే మనం ఏం చెప్పాలి అంటే యాక్సాన్ వెలుపల లేదా నాడీ కణానికి వెలుపల సో ది నెంబర్ ఆఫ్ cations or positive ions are more in number than the negative ions. బయట కూడా నెగిటివ్ అయాన్స్ ఉంటాయి, లోపల కూడా నెగిటివ్ అయాన్స్ ఉంటాయి. ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, K ప్లస్ అయాన్స్ అనేటువంటివి బయట కన్నా 30 times ఎక్కువ ఉంటాయి లోపల. బట్ స్టిల్ ద ఇన్నర్ చార్జ్ ఈజ్ నెగిటివ్. ఎందుకు అంటే సో ఇందుకు ఈ అయాన్స్, ఆర్గానిక్ అయాన్స్, నెగటివ్ ప్రోటీన్స్, అమైనో యాసిడ్స్, ఆర్గానిక్ యాసిడ్స్, ఫాస్ఫేట్స్, బైకార్బోనేట్స్ ఇవన్నీ లోపల వైపు ఎక్కువగా ఉండడం వల్ల నెట్ ఛార్జ్ అనేది ఇక్కడ మైనస్ ఉంటుంది. వెలుపల వైపు ఏంటి అంటే సో Na ప్లస్ అయాన్స్, K ప్లస్ అయాన్స్, Cl మైనస్ అన్నీ ఉంటాయి. కానీ
ఓవరాల్ గా Na ప్లస్ అయాన్స్ నెంబర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ నెట్ పాజిటివ్ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ పాజిటివ్ ఛార్జ్ అండ్ ఈ నెగటివ్ ఛార్జ్ మనము సెపరేట్ అంటే యునో డిఫరెన్స్ చూస్తే ఓవరాల్ గా నెగటివ్ ఛార్జ్ ఎక్కువ ఉంటుంది. దాన్ని మెంబ్రేన్ పొటెన్షియల్ అని అంటాం, లేదా రెస్టింగ్ పొటెన్షియల్ అంటాం. ఓకే, దట్ వాల్యూ ఈజ్ -70 millivolts, రైట్? సో దెన్ ఇది ఒక ఇది చార్ట్ గుర్తుంచుకోవాలి. అండ్ దెన్ హియర్ పాజిటివ్ అండ్ నెగటివ్ ions total charge creates electric gradient that gives a greater net negative charge inside the neuron. ఓకే, సో ఇందాక నేను చెప్పింది అది ఏంటంటే పాజిటివ్ అయాన్స్ నెగటివ్ అయాన్స్ రెండింటికి వాటికి ఛార్జ్ ఉంటుంది. ఓవరాల్ గా నెగటివ్ అయాన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి నెట్ నెగటివ్ ఛార్జ్ అనేది మెంబ్రేన్ పొటెన్షియల్ నెగటివ్ ఉందని చెప్తాం. సో కెమికల్ గ్రేడియంట్ ఈస్ ఫార్మ్డ్ డ్యూ టు ద ప్రెసెన్స్, అంటే ఇక్కడ ఎలక్ట్రిక్ గ్రేడియంట్ ఫామ్ అవుతుంది, కెమికల్ గ్రేడియంట్ ఫామ్ అవుతుంది అక్రాస్ ది మెంబ్రేన్ ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఎలక్ట్రిక్ గ్రేడియంట్ ఎలా ఫామ్ అవుతుందంటే పాజిటివ్ చార్జ్డ్ అయాన్స్ నెగటివ్ చార్జ్డ్ అయాన్స్ మధ్య డిఫరెన్స్ వల్ల, సో చార్జ్ డిఫరెన్స్ వల్ల ఎలక్ట్రిక్ గ్రేడియంట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇటు నెగటివ్ అండ్ అటు పాజిటివ్ చార్జ్ అనేది ఫామ్ కావడమే ఎలక్ట్రిక్ గ్రేడియంట్. అండ్ కెమికల్ గ్రేడియంట్ ఎట్లా ఫామ్ అవుతుంది అంటే, సో అవతల వైపేమో Na ప్లస్ అయాన్స్ అనేటువంటి ఎక్కువ ఉంటాయి, లోపల వైపేమో తక్కువ ఉంటాయి. దానివల్ల Na ప్లస్ అయాన్స్ ఎప్పుడు లోపలికి రావడానికి ట్రై చేస్తాయి. అదేవిధంగా లోపల వైపు K ప్లస్ అయాన్స్ అనేటువంటి ఎక్కువగా ఉంటాయి, వెలుపల వైపు K ప్లస్ అయాన్స్ అనేటువంటి తక్కువగా ఉంటాయి. అవి ఎప్పుడు లోపల నుంచి బయటకు వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాయి. Cl మైనస్ అయాన్స్ ఏమో బయట వైపు ఎక్కువ ఉంటాయి, లోపల వైపు తక్కువ ఉంటాయి. అవి ఎప్పుడు లోపల వైపు రావడానికి ట్రై చేస్తాయి. ఇలా ట్రై చేయడమే కెమికల్ గ్రేడియంట్. అంటే ఒకవైపు ఎక్కువ ఉండి ఒకవైపు తక్కువ ఉండడాన్ని అయాన్స్ అనేటువంటి ఒకవైపు ఎక్కువగా ఉండి ఒకవైపు తక్కువగా ఉంటే దట్ ఈస్ కాల్డ్ కెమికల్ గ్రేడియంట్, రసాయన ప్రవణత అని అంటాం, రైట్? సో రెస్టింగ్ పొటెన్షియల్ ఈస్ ఫార్మ్ డ్యూ టు ది అన్గేటెడ్ అయాన్ ఛానల్స్. గుర్తుంచుకోండి, అన్గేటెడ్ అయాన్ ఛానల్స్. మనం దీన్ని ఏమని పిలుస్తామంటే లీకీ అయాన్ ఛానల్స్ అని పిలుస్తాం. దట్ అలో మూమెంట్ ఆఫ్ K ప్లస్ అండ్ Na ప్లస్ అయాన్స్ అక్రాస్ ది మెంబ్రేన్. ఇప్పుడు లోపల వైపు K ప్లస్ అయాన్ ఛానల్స్, K ప్లస్ అయాన్స్ ఎక్కువ ఉన్నాయి, వెలుపల వైపు అవుట్ సైడ్ Na ప్లస్ అయాన్స్ ఆర్ మోర్ ఇన్ నెంబర్. ఓకే, సో Na ప్లస్ అయాన్స్ ఆల్వేస్ ట్రై టు ఎంటర్ ఇన్ టు ది the axoplasm, but there are no leaky channels, or the leaky channels are closed in normal state. Na plus leaky channel, but K plus leaky channels, they are always opened. Okay, so their number is Na plus leaky channels number is very very less compared with K plus leaky channels. కాబట్టి K plus ions అనేటువంటి ఎప్పుడు కూడా లోపల నుంచి బయటకు పోతూనే ఉంటాయి. Na ప్లస్ అయాన్స్ కూడా బయట నుంచి లోపలికి వస్తాయి, కానీ తక్కువ వస్తాయి. ఓకే, సో కంపేర్ విత్ ది ఎఫ్లక్స్ ఆఫ్ K ప్లస్ అయాన్స్ ఈజ్ వెరీ హై దెన్ ది ఇన్ఫ్లక్స్ ఆఫ్ Na ప్లస్ అయాన్స్ ఇంటూ ది యాక్సోప్లాజం. సో ఎప్పుడు K ప్లస్ అయాన్స్ అనేది బయట పోవడం ఒక రీజన్, ఇక్కడ మైనస్ నెగటివ్ ఛార్జ్ ఉండడానికి. Okay, so there are different reasons for the negative charge inside the exoplasm. Number one is negative charged ions in the form of negative proteins, in the form of negative, inorganic ions like phosphates, sulfates, bicarbonates, all those. Okay, so another reason is K plus ions అనేటువంటి ఎప్పుడు బయటకు వెళ్తాయి. They are always go outside because their number is more inside than the outside. కాబట్టి సో సింపుల్ డిఫ్యూజన్ ద్వారా లీకీ ఛానల్స్ ద్వారా బయటకి వెళ్ళిపోతూ ఉంటాయి. దానివల్ల కూడా ఇక్కడ నెగటివ్ ఛార్జ్ అనేది ఫామ్ అవుతుంది. ఇంకొకటి pH గ్రేడియంట్ అనేది. సో హియర్ ద H ప్లస్ అయాన్స్ లీకీ ఛానల్స్ ఆర్ ఆల్వేస్ ఓపెన్. సో H ప్లస్ అయాన్స్ అనేటువంటి బయటకు వెళ్తాయి, అండ్ HCO3 మైనస్ అయాన్స్ అనేటువంటివి వాటి లీకీ ఛానల్స్ కూడా ఓపెన్ ఉంటాయి. ఆ HCO3 మైనస్ అయాన్ అనేటువంటిది
right. H plus ions లీకీ ఛానల్స్ ద్వారా అవి బయటకు వెళ్తాయి. HCO3 మైనస్ అనేటువంటివి వాటి లీకీ ఛానల్స్ ద్వారా లోపలికి వస్తాయి. అయితే లోపలికి వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే HCO3 మైనస్ అనేటువంటిది HCO3 అనేది లోపలున్న H ప్లస్ అయాన్స్తో రియాక్ట్ అయి H2CO3 ఫామ్ అయి అది ఏం చేస్తుంది, ఇమీడియట్గా డిగ్రేడ్ అయి H2O ప్లస్ CO2గా కన్వర్ట్ అవుతుంది. దిస్ ఇస్ ద థర్డ్ రీజన్ ఫర్ ది నెగటివ్ చార్జ్ ఇన్సైడ్ ది న్యూరాన్. ఏమైంది ఇక్కడ H ప్లస్ అయాన్స్ పాజిటివ్ చార్జెస్ ఏమో బయటకి వెళ్ళింది, అది ఒక మైనస్. ఓకే, నెగటివ్ అయాన్ అనేది లోపలికి వచ్చినప్పటికీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బైకార్బోనేట్ అది ఇమీడియట్గా H ప్లస్తో కలిసి HCO3 మైనస్ ఫామ్ అయి తర్వాత వెంటనే H2O CO2గా డివైడ్ అయింది. దీనివల్ల ఏమవుతుంది, ఇక్కడ నో నెట్ పాజిటివ్ లేదు, నెగిటివ్ లేదు, న్యూట్రల్ అయిపోయింది. అంటే ఏమైంది, మైనస్ అయాన్స్ అనేటువంటివి ఇక్కడ లోపలికి వచ్చినప్పటికీ దాని ఎఫెక్ట్ అనేది న్యూట్రలైజ్ చేయబడింది. కాబట్టి నెట్గా ఏమవుతుంది, H ప్లస్ అయాన్స్ పాజిటివ్ అయాన్స్ అనేటువంటి బయటకు వెళ్తుంది. సో పాజిటివ్ అయాన్స్ బయటకు వెళ్తున్నాయి అని అంటే సో నెగిటివ్ వాల్యూ అనేది పెరుగుతుంది, అది కూడా ఒక రీజన్. ఓకే, దెర్ ఆర్ 3 reasons for the net negative charge inside the exoplasm. One is negative ions are present. Second one is K plus ions are always go outside. థర్డ్ వన్ ఈజ్ H ప్లస్ అయాన్స్ అనేటువంటి ఎప్పుడు కూడా లోపల నుంచి బయటకు వెళ్తాయి. HCO3 మైనస్ అయాన్ లోపలికి వచ్చినప్పటికీ అది న్యూట్రలైజ్ చేయబడుతుంది బై ఫార్మింగ్ H2 అండ్ CO2. సో దీనికి ఛార్జ్ లేదు, దీనికి ఛార్జ్ లేదు, కాబట్టి నెట్ గా ఇక్కడ పాజిటివ్ అయాన్సే వెళ్తున్నాయి. కాబట్టి సో దిస్ ఇస్ థర్డ్ రీజన్ ఫర్ ది ఫార్మేషన్ ఆఫ్ నెట్ నెగటివ్ ఛార్జ్ ఇన్ ద ఎక్సోప్లాజం. ఇదంతా ఎక్స్ప్లెనేషన్ దానికి సంబంధించింది. యా, సో ఇది ఇంకొకటి నార్మల్ అంటే సరే సార్, మరి ఇప్పుడు K ప్లస్ అయాన్స్ ఆర్ గోయింగ్ అవుట్ సైడ్. ఓకే, మరి ఎప్పుడు K ప్లస్ అయాన్స్ అనేటువంటివి యునో దేర్ నెంబర్ ఈజ్ హై అని చెప్తున్నారు. అదేవిధంగా Na ప్లస్ అయాన్స్ అనేటువంటి కూడా లోపలికి వస్తున్నాయి అంటున్నారు. ఓకే, సో మరి వాటి నెంబర్ బయట ఎక్కువ ఎట్లా ఉంటుంది, వీటి నెంబర్ K ప్లస్ అయాన్స్ యొక్క నెంబరు లోపల ఎట్లా ఎక్కువగా ఉంటుంది అంటే, సో యు రిమెంబర్ K plus ions are going out continuously and more in number. Na plus ions are going inside continuously but less in number, whatever it may be. They are coming inside, these are going outside. That is true. మనకి రెస్టింగ్ స్టేట్ కాపాడాలి అంటే Na ప్లస్ అయాన్స్ అనేటువంటివి ఎప్పుడు బయట ఎక్కువ ఉండాలి, K ప్లస్ అయాన్స్ అనేటువంటి ఎప్పుడు బయట ఎక్కువగా ఉండాలి. ఓకే, వీటి నెంబర్ ఎక్కువగా ఉండాలి. మరి ఈ స్టేజ్ అనేది ఎట్లా రీస్టోర్ చేయబడుతుంది అంటే, సో బై సోడియం పొటాషియం పంప్. సోడియం పొటాషియం పంప్ వల్ల మనకు నార్మల్ స్టేట్ అనేటువంటిది రీస్టోర్ అవుతుంది. సో వాట్ ఈస్ సోడియం పొటాషియం పంపింగ్ యాక్చువల్లీ? సో సోడియం పొటాషియం పంపింగ్ అని అంటే చూడండి, సో మనకేంటి K ప్లస్ అయాన్స్ అనేటువంటివి బయటకు పోతున్నాయి, Na ప్లస్ అయాన్స్ అనేటువంటి లోపలికి వస్తుంది. కొంతకాలానికి ఏమవుతుందంటే బయట Na ప్లస్ అయాన్స్ నెంబర్ విల్ బి రెడ్యూస్డ్, K ప్లస్ అయాన్స్ నెంబర్ విల్ బి రెడ్యూస్డ్ ఇన్సైడ్ అండ్ Na ప్లస్ అయాన్స్ నెంబర్ విల్ బి రెడ్యూస్డ్ అవుట్ సైడ్. అలా ఉండకూడదు, నార్మల్ స్టేట్కి రావాలి. అంటే ఏమవుతుందంటే, సో దెర్ ఈస్ ఎ పంప్ కాల్డ్ సోడియం పొటాషియం pump or sodium potassium ATPase pump. Okay, what it does, so it breaks an ATP. Okay, ATP will break this and pump the sodium plus ions from inside to the outside. Okay, and outside to the inside, the K plus ions are pumped. Okay, for every 3 sodium plus ions, okay, which are to be sent outside. Okay, so
2 K plus ions are sent in. ఓకే. సో దానివల్ల ఏమవుతుంది మళ్ళీ అంటే వాటి కాన్సంట్రేషన్ గ్రేడియంట్ కి అగెనిస్ట్ కాబట్టి ఏటీపీ అనేది జనరేట్ అవుతుంది. ఏటీపీ అనేది యూటిలైజ్ చేయబడుతుంది. ఓకే. సో హియర్ మళ్ళీ నార్మల్ స్టేట్ అంటే బయట వైపు Na ప్లస్ అయాన్స్ ఎక్కువగా ఉండేటట్టు, K ప్లస్ అయాన్స్ లోపల వైపు ఎక్కువ ఉండేటట్టు రీస్టోర్ అనేది ఎలా జరుగుతుందంటే సోడియం పొటాషియం పంపింగ్ వల్ల జరుగుతుంది సార్. రైట్. సో యాక్షన్ పొటెన్షియల్. సో రెస్టింగ్ పొటెన్షియల్ గుర్తుంచుకోండి, అది -70 MV ఉంటుంది. దానికి కారణం 3 కారణాలు ఇందాక నేను చెప్పాను. ఓకే. సో లోపల వైపు నెగటివ్ ఛార్జ్ అనేది ఎందుకు ఉంటుంది, అలా లోపల వైపు నెగటివ్ ఛార్జ్, వెలుపల వైపు పాజిటివ్ ఛార్జ్ ఉండడమే రెస్టింగ్ పొటెన్షియల్. దాని వాల్యూ ఇస్ -70 millivolts. దట్స్ ఆల్. రైట్. సో దెన్ వాట్ ఈస్ యాక్షన్ పొటెన్షియల్? సింపుల్. నర్వ్ ఇంపల్స్ ఈస్ మెజర్డ్ బై ఓకే, ఇది ఒక మెషిన్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ ఆసిలోస్కోప్. So, nerve impulse conduction is an electrical phenomena. Okay. So, general nerve impulse conduction, nerve impulse is produced at dendrite region and passes through cyton, then axon up to the end of the neuron. Okay. So, adi protodendrites దగ్గర స్టార్ట్ అయ్యి సైటాన్ ద్వారా axon కి రీచ్ అయ్యి axon నుంచి ఎండ్ ఆఫ్ ది న్యూరాన్ వరకు వెళ్తుంది ఏంటి నర్వ్ ఇంపల్స్ అనేది. అండ్ ఇట్ ఈస్ ఎ సెల్ఫ్ ప్రొపగేటింగ్ ఈవెంట్. గుర్తుంచుకోండి, స్వయం ప్రేరణశీల ప్రక్రియ అనమాట. అది తనకు తానే ప్రేరేపించుకుంటూ అది ముందుకెళ్తుంది. దానికి బయట నుంచి ఇంకా ఒకసారి స్టార్ట్ అయిందంటే అది ఆగదు, స్వయంగా తనకు తానే అది వెళ్ళిపోతుంది చివరి దాకా. ఓకే. సో ఇన్ దిస్ ఈవెంట్ అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్ ఆఫ్ ద మెంబ్రేన్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ ఆల్టర్డ్ టెంపరరీలీ. దిస్ ఈస్ యాక్షన్ పొటెన్షియల్. సో ఇందాక మనం ఏం చెప్పినాం, -70 millivolts అనేది మెంబ్రేన్ పొటెన్షియల్ అనేది ఎప్పుడు ఉంటుంది. దట్ ఈస్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ రెస్టింగ్ పొటెన్షియల్ అని చెప్పాం. వెన్ న్యూరాన్ ఈజ్ స్టిమ్యులేటెడ్ అంటే ఒక ఇంపల్స్ అనేది ప్రోటోడెండ్రైట్స్ కి వచ్చినప్పుడు, అది యాక్సాన్ రీచ్ అయినప్పుడు, ఓకే, దట్ ఈస్ కాల్డ్ స్టిమ్యులేషన్. సో ప్రేరణ అంటాం. ఫస్ట్ Na ప్లస్ లీకీ ఛానల్స్ ఎంటర్ ఇంటూ ద, సో ఫస్ట్ త్రూ Na plus leaky channels, Na plus ions enter into the neuron slowly. ఫస్ట్ ఏమవుతుందంటే ఎప్పుడైతే న్యూరాన్ అనేది స్టిమ్యులేట్ అయినప్పుడు Na ప్లస్ లీకీ ఛానల్స్ అనేది ఎప్పుడు ఓపెన్ ఉంటాయి, బట్ ద నెంబర్ ఇస్ లెస్ అండ్ ఒకవేళ ఎక్కువ ఉన్నా అవి క్లోజ్ అయి ఉంటాయి. సో ఈ యొక్క స్టిమ్యులేషన్ వల్ల ఇంకొన్ని Na ప్లస్ లీకీ ఛానల్స్ అనేటువంటి ఓపెన్ అవుతాయి. సో అవి స్లో ఓపెన్ అవుతాయి. సో దానివల్ల ఏమవుతుంది, Na ప్లస్ అయాన్స్ యొక్క ఇన్ఫ్లక్స్, Na ప్లస్ అయాన్స్ అనేటువంటి లోపలికి వస్తాయి. అంటే డయాగ్రామ్ మళ్ళీ ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ఎప్పుడైతే ఇక్కడ ఒక ఎక్సైటెడ్ యాక్సాన్ అట్లున్నప్పుడు ఫస్ట్ ఏమవుతుందంటే Na ప్లస్ లీకీ ఛానల్స్ అనేటువంటివి ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయ్యి Na ప్లస్ అయాన్స్ నెమ్మదిగా లోపలికి రావడం స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ రైట్ నుంచి లెఫ్ట్ ఇచ్చారు చూడండి, మూమెంట్ ఈస్ టువర్డ్స్ లెఫ్ట్ సైడ్. ఓకే. సో దానివల్ల ఏమవుతుంది, కొంతసేపటికి Na ప్లస్ అయాన్స్ కొద్దిగా లోపల రాగానే ఇక్కడ కొంత నెగటివ్ ఛార్జ్, ఇక్కడ ఏముంది నెగటివ్ ఛార్జ్ ఉంది, ఆ నెగటివ్ ఛార్జ్ కాస్త ఓకే సో పాజిటివ్ ఛార్జ్ అవుతుంది. ఓకే, కొంత ఏరియా పాజిటివ్ ఛార్జ్ అవుతుంది. ఇంతకుముందు ఏముంది ఇక్కడ నెగటివ్ ఉంది, ఇప్పుడు ఏముంది ఇక్కడ పాజిటివ్. సో దిస్ ఇస్ కాల్డ్ ఆల్టరేషన్ ఆఫ్ మెంబ్రేన్ పొటెన్షియల్. ఓకే. సో ఆల్టరేషన్ ఆఫ్ మెంబ్రేన్ పొటెన్షియల్ ఈజ్ నథింగ్ బట్ ది యాక్షన్ పొటెన్షియల్. అండ్ ఇప్పుడు ఏమైంది, దిస్ ఇస్ కాల్డ్ పోలరైజ్డ్ స్టేట్ అన్నా. అవతల వైపు ప్లస్ లోపల వైపు మైనస్ ఉంటాయి. ఈ పోలరైజేషన్ అనేది ఏమైంది, అది ఆల్టర్ అయింది, రివర్స్ అయింది. ఇక్కడ మైనస్ కాస్త ప్లస్ అయింది, ప్లస్ కాస్త మైనస్ అయింది. దట్ ఈస్ కాల్డ్ డీపోలరైజేషన్. దాన్ని ఏమంటాం, డీపోలరైజేషన్. ఓకే, విధ్రువనము అంటాం. ధ్రువిత స్థితిలో ఉన్నది కాస్త విధ్రువనము అంటే ఆ పోలరైజ్ స్టేట్ ఆల్టర్ అయింది, చేంజ్ అయింది, దాన్ని విధ్రువనం అని అంటాం.
ఓకే. సో, అలా విద్రోహం కావడమే యాక్షన్ పొటెన్షియల్. అలా విద్రోహం కావడమే యాక్షన్ దట్ మేక్స్ ఇన్సైడ్ చార్జ్ ఇంటూ ఏ పాజిటివ్ చార్జ్. పాజిటివ్ చార్జ్‌గా మార్చబడుతుంది ఇందాక నేను చెప్పినట్టుగా. సో, వెన్ దిస్ పాజిటివ్ చార్జ్ రీచెస్ టు ద థ్రెషోల్డ్ లెవెల్స్ అంటే దాదాపు ఒక 15 మిల్లీ వోల్ట్స్ దాని వాల్యూ గనుక 15 మిల్లీ వోల్ట్స్ రీచ్ అయితే ఈ పాజిటివ్ చార్జ్ డిఫరెన్స్ అంటే సో, ఇక్కడ -70 ఎంవి ఓవరాల్ నెట్ ఆహ్, ఉన్నటువంటి ఈ యొక్క చార్జ్ అనేది గనక ఒకవేళ ఒక 15 మిల్లీ వోల్ట్స్ చేంజ్ అవుతే దట్ ఈస్ థ్రెషోల్డ్ పొటెన్షియల్ డిఫరెన్స్. ఆ థ్రెషోల్డ్ వాల్యూ అంటాం. ఆ థ్రెషోల్డ్ వాల్యూ వచ్చిందంటే సో అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ Na+ గేటెడ్ అయాన్ ఛానల్ వోల్టేజ్ గేటెడ్ అయాన్ ఛానల్స్ అనుకుంటూ ఓపెన్ అవుతుంది. ఓపెన్ కాగానే మొత్తం బయట వైపు ఉన్న చాలా వరకు Na+ అయాన్స్ అనేది ఫాస్ట్‌గా లోపలికొస్తాయి. సో, అప్పుడు డీపోలరైజేషన్ అనేది కొద్దిగా ఎక్కువ అవుతుంది. సో, ఈ ఏరియా ప్లస్ ఏరియా అనేది ఇంకా కొద్దిగా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. సో, దట్ ఈస్ అప్పుడు ఏమవుతుంది? -70 ఎంవి ఉన్నటువంటి ఆ యొక్క -70 ఎంవి ఉన్నటువంటి ఆ యొక్క మెంబ్రేన్ పొటెన్షియల్ అనేది ఓకే. ఇక్కడ డీపోలరైజేషన్ అని చెప్పాను కదా! డీపోలరైజేషన్ అవడం అంటే ఏంది? సో, మోర్ నంబర్ ఆఫ్ Na+ అయాన్స్ అనేటువంటివి లోపలికొస్తాయి. ఓకే. డ్యూ టు ద యాక్టివేషన్ ఆఫ్ ది సోడియం ఆహ్, అయాన్స్ వోల్టేజ్ గేటెడ్ అయాన్ ఛానెల్స్ అనేటువంటి. అవి ఓపెన్ కావడం వల్ల డీపోలరైజేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. -70 ఎంవి ఉన్నటువంటిది ఫ్రమ్ -70 ఎంవి నుంచి +30 లేదా 40 ఎంవి మధ్య. జనరల్‌గా 35 ఎంవి అని కూడా అంటాం. సో, ఇక్కడికి చేంజ్ అయింది. ఎక్కడి నుంచి? -70 ఎంవి నుంచి ఓకే. +30 నుంచి 40 ఎంవి వరకు మారింది. ఓకే. సో, దిస్ ఆల్టరేషన్ ఈస్ కాల్డ్ యాక్షన్ పొటెన్షియల్. సో, ఇది మనకు ఆసిల్లోస్కోప్ మీద మనకి ఈ రకంగా చూపిస్తుంది. ఓకే. సో, రెస్టింగ్ పొటెన్షియల్ ఇది. ఎప్పుడైతే ఎక్సైటేషన్ అవుతుందో ఓకే. సో, ఇక్కడ -70 ఎంవి నుంచి -55కి రీచ్ అయింది అంటే దట్ దట్ మీన్స్ థ్రెషోల్డ్ ఎక్సైటేషన్ చేరుకున్నది అన్నది. వన్స్ థ్రెషోల్డ్‌కు రీచ్ అయింది అంటే సో, దాని వాల్యూ అనేది ఎక్కడికి రీచ్ అయింది చూడండి +30కి రీచ్ అయింది. దాని యొక్క మాక్సిమం స్టేట్‌ని పీక్ యాక్షన్ పొటెన్షియల్ లేదా పీక్ పొటెన్షియల్ అంటాం. ఈ గ్రాఫ్‌ని స్పైక్ అంటాం. ఓకే. ఒక మైనటువంటి ఆహ్, వక్రాన్ని ఇక్కడ ఏర్పరుస్తుంది ఆసిల్లోస్కోప్ మీద. సో, ఈ పొటెన్షియల్‌ని ఈ టైంలో మెంబ్రేన్ పొటెన్షియల్ ఎంత ఉంటుందంటే +30 ఎంవి ఉంటుంది. దాన్నే పీక్ పొటెన్షియల్ లేదా స్పైక్ పొటెన్షియల్ అంటాం. సో, ఈ రకంగా ఎందుకు జరుగుతుందంటే డీపోలరైజేషన్ వల్ల జరుగుతుంది. డీపోలరైజేషన్ ఎండింగ్‌లో పీక్స్ రీచ్ అయిన తర్వాత మళ్ళీ వోల్టేజ్ గేటెడ్ అయాన్ ఛానెల్స్ అనేటువంటివి నెమ్మదిగా అవి మూసుకుంటాయి. K+ అయాన్స్ వోల్టేజ్ గేటెడ్ అయాన్ ఛానెల్స్ అనేటువంటివి ఓపెన్ అవుతాయి. దానివల్ల K+ అయాన్స్ అనేటువంటి లోపల నుంచి బయటికి చాలా ర్యాపిడ్‌గా వెళ్తాయి. వెళ్ళడం వల్ల మళ్ళీ సో, రీపోలరైజేషన్ అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ ప్లస్ ఉంది కదా! ఓకే. ఆ ప్లస్ కాస్త మళ్ళా మైనస్ అయింది. ఎందుకు? K+ అయాన్స్ అనేటువంటివి బయటకెళ్ళిపోతాయి. ఎందుకు? వాటి యొక్క వోల్టేజ్ గేటెడ్ అయాన్ ఛానెల్స్ ఓపెన్ అవుతాయి కాబట్టి ఫాస్ట్‌గా K+ అయాన్స్ అనేటువంటి లోపల నుంచి బయటకెళ్తాయి. ఎందుకు లోపల నుంచే బయటకి ఎందుకెళ్ళాలి అంటే K+ అయాన్స్ నంబరు లోపల ఎక్కువగా ఉంటుంది బయట కన్నా. కాబట్టి ర్యాపిడ్‌గా వెళ్ళిపోతాయి. వెళ్ళిపోగానే మళ్ళీ నార్మల్ మైనస్, ప్లస్, ప్లస్ స్టేజ్ అనేది రీస్టోర్ అయింది. దాన్నే మనం రీపోలరైజేషన్ అని పిలుస్తాం. పునర్ధృవీకరణ అని పిలవడం జరుగుతుంది. సో, ఆ రకంగా యాక్షన్ పొటెన్షియల్ అనేటువంటిది రీపోలరైజేషన్‌తో దాదాపు ఎండ్ అయిపోతుంది. సో, ఇట్ ఈస్ వన్స్ ఇట్ ఈస్ ఫార్మ్డ్ ఇట్ ప్రొపగేట్స్ త్రూఔట్ ది ఆక్సాన్ అండ్ రీచెస్ టు ద ఎండ్ ఆఫ్ ది న్యూరాన్. ఇక్కడ చూడండి. ఇక్కడ రీపోలరైజేషన్ అయిపోయింది. మళ్ళా దాని పక్కనే ఉన్న ప్లేస్ ఏమైంది? Na+ అయాన్స్ లోపలికొస్తున్నాయి.
కొంచెం దానివల్ల ఏమైంది అని అంటే ఇక్కడ ఇందాక మైనస్ ఉన్న ప్లేస్ కాస్త ప్లస్ అయింది. ఓకే. సో ప్లస్ కాగానే మళ్ళీ ఎన్ఐ ప్లస్ వోల్టేజ్ గేటెడ్ అయాన్ ఇప్పటి వరకు లీకీ ఛానల్స్ వల్ల ఈ యొక్క ప్లసెస్ అనేటువంటి ఫామ్ అయింది. ఇప్పుడు ఈ యొక్క ఇక్కడ రీపోలరైజేషన్ కాగానే ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఐ ప్లస్ అయాన్ ఛానల్స్ దే ఆర్ ఓపెన్డ్. అవి అప్పుడు ఎన్ఐ ప్లస్ అయాన్స్ అనేటువంటి బయట నుంచి లోపలికి వస్తాయి. ఎందుకు బయట నుంచి లోపలికి రావాలి అంటే బయట ఎన్ఐ ప్లస్ అయాన్స్ నెంబర్ ఎక్కువ లోపల కన్నా. ఓకే. ఇప్పుడు ఈ టైంలో కే ప్లస్ అయాన్స్ అనేటువంటి అయాన్ ఛానల్స్ ఓపెన్ కావు. లీక్ ఛానల్స్ ఆల్వేస్ దే ఆర్ ఇన్ ఓపెన్ స్టేట్. బట్ వాటి యొక్క వోల్టేజ్ గేట్ అయాన్ ఛానల్స్ ఆఫ్ కే ప్లస్ అయాన్స్ దే ఆర్ నాట్ ఓపెన్ యెట్. ఓకే. సో ఇక్కడ లాగానే. సో ఏమైంది ఇక్కడ ప్లస్ ఉన్న దగ్గర మైనస్ అయింది, మైనస్ ఉన్న దగ్గర ప్లస్ అయింది. సో అంటే సో నర్వ్ ఇంపల్స్ అనేటువంటిది ఇక్కడికి రీచ్ అయింది అండ్ ఇక్కడ డీపోలరైజేషన్ అనేది అయింది అండ్ ఇక్కడ నార్మల్ స్టేట్ రీపోలరైజేషన్ అయింది. కానీ మనం ఒకటి ఏం గుర్తుంచుకోవాలంటే అది ఎలా అయింది? కే ప్లస్ అయాన్స్ అనేటువంటి బయటకు వెళ్ళడం వల్ల అయింది. ఎన్ఏ ప్లస్ అయాన్స్ అనేటువంటివి సో కొద్ది మొత్తంలో బయట నుంచి లోపలికి వస్తున్నప్పుడు కే ప్లస్ అయాన్స్ అనేటువంటివి ఎక్కువ మొత్తంలో బయటకు వెళ్ళడం వల్ల ఓకే ఇక్కడ మైనస్ స్టేజ్లో ఉన్నది కాస్త మళ్ళీ ప్లస్ అయింది. కానీ యాక్చువల్గా మన సెల్కి ఎలా ఉండాలి అంటే ఇప్పుడు ఏంది కే ప్లస్ అయాన్స్ నెంబర్ అనేదేమో అవుట్ సైడ్ ఎక్కువైంది. ఎన్ఏ ప్లస్ అయాన్స్ అనేటువంటి చాలా మొత్తం లోపలికి వచ్చినాయి కాబట్టి ఎన్ఏ ప్లస్ అయాన్స్ నెంబర్ ఏమో ఇన్సైడ్ ఎక్కువగా ఉంది. ఇది ఒక రకమైన రివర్సల్ పొజిషన్ ఆఫ్ అయాన్స్ అనేటువంటిది స్టేట్ అనేది ఫామ్ అవుతుంది. సో అది మళ్ళీ సోడియం పొటాషియం పంపింగ్ వల్ల నార్మల్ పొజిషన్కి తీసుకురాబడుతుంది వితౌట్ చేంజింగ్ ఇన్ ద రెస్టింగ్ పొటెన్షియల్. ఇప్పుడు ఇక్కడ -70 MVకి రీచ్ అవుతుంది. రీచ్ కాగానే ఇక్కడ ఉండేటువంటి సోడియం పొటాషియం పంపింగ్ అయాన్ ఛానల్ అనేటువంటివి ఏటీపీని బ్రేక్ చేసి మళ్ళీ సోడియం అయాన్స్ ని లోపలికి వచ్చిన సోడియం అయాన్స్ ని బయటకి పంప్ చేస్తే అగెన్స్ట్ దేర్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ బయటకు వచ్చిన కే ప్లస్ అయాన్స్ ని లోపలికి పంపడం జరుగుతుంది. సోడియం పొటాషియం పంప్స్ అనేటువంటివి ఏటీపీని బ్రేక్ చేయడం ద్వారా. సో దానివల్ల ఏమవుతుంది అంటే అయాన్స్ కండిషన్ విల్ బి నార్మల్. ఇప్పుడు ఏమవుతుంది ఆఫ్టర్ సోడియం పొటాషియం పంప్ ఎన్ఏ ప్లస్ అయాన్స్ నెంబర్ ఏమో బయట ఎక్కువ అవుతుంది, కే ప్లస్ అయాన్స్ నెంబర్ ఏమో లోపల ఎక్కువ అవుతుంది. సో దట్ ఈస్ నార్మల్ స్టేట్. సో ఇక్కడ మనకి దీనివల్ల ఈ ఏరియా అనేది ఎగ్జైట్ అయ్యి డీపోలరైజేషన్ అనేది అవుతుంది. సో ఎన్ఏ ప్లస్ అయాన్స్ అనేది లోపలికి వస్తాయి. ఓకే. సో కొద్దిసేపటి తర్వాత దీని పక్కది యాక్టివ్ కాగానే ఇక్కడ కే ప్లస్ అయాన్స్ ఛానల్స్ ఓపెన్ అయ్యి కే ప్లస్ అయాన్స్ ఛానల్స్ ద్వారా వోల్టేజ్ గేట్ అయాన్ ఛానల్స్ ద్వారా కే ప్లస్ అయాన్స్ ఛానల్స్ అయాన్స్ అనేటువంటివి చాలా ర్యాపిడ్గా బయటకు వెళ్ళిపోతాయి అవుట్ ఆఫ్ ది exoplasm. Okay, so repolarization is again restored or formed. మళ్ళీ మైనస్ ఇటు ప్లస్ అనేది ఫామ్ అవుతుంది. అప్పుడు ఈ పక్కన మళ్ళీ డీపోలరైజేషన్ అవుతుంది. సో ఎనీవే యాక్షన్ పొటెన్షియల్ లో ఏం జరుగుతుంది అని అంటే సో వోల్టేజ్ గేటెడ్ అయాన్ ఛానల్స్ అని తెలుసుకోవడం వల్ల సో ద what is that the charge across the membrane is altered from -70 millivolts to +30 or 40. దాదాపు 100 డిఫరెన్స్ అనేది వస్తుంది -70 నుంచి 40 అంటే. సో దట్ కాజెస్ ది సో యాక్షన్ దట్ ఈస్ కాల్డ్ యాక్షన్ పొటెన్షియల్. ఆల్టరేషన్ ఇన్ ద రెస్టింగ్ పొటెన్షియల్ ఇస్ నథింగ్ బట్ ది యాక్షన్ పొటెన్షియల్ అండ్ దట్ కాజెస్ ది కంటిన్యూస్ స్మాలర్ గ్రేడెడ్ పొటెన్షియల్స్ ని. సో ఇట్లా ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడ అట్లా మూవ్మెంట్ అనేది జరుగుతుంది. దాన్నే ప్రొపగేషన్ ఆఫ్ నర్వ్ ఇంపల్స్ అని పిలుస్తాం. ఓకే, దిస్ ఆల్టరేషన్ ఇన్ మెంబ్రేన్ పొటెన్షియల్ ఫార్మ్స్ ఎ స్పైక్ ఇన్ ఆసిలోస్కోప్. దట్ పొటెన్షియల్ ఇస్ కాల్డ్ స్పైక్ పొటెన్షియల్ ఆర్ యాక్షన్ పొటెన్షియల్ అని మనం పిలుస్తాము. ఓకే, ఆసిలోస్కోప్ మీద అదొక స్పైక్ ని ఓకే ఇట్లా ఉన్నతిని ఏర్పరిచింది కాబట్టి దాన్ని మనము స్పైక్ పొటెన్షియల్ అంటాం ఆ పొటెన్షియల్ ని. ఓకే, తర్వాత దాన్నే మనం యాక్షన్ పొటెన్షియల్ అని పిలవడం జరుగుతుంది. వన్స్ ఇట్ ఈస్ ఫార్మ్డ్ ఇట్ ప్రొపగేట్స్ త్రూ అవుట్ ది యాక్సర్ రీచెస్ ది ఎండ్ ఆఫ్ ది న్యూరాన్. సో ఇట్ ఈస్ సెల్ఫ్ ప్రొపగేటింగ్ వేవ్ ఆఫ్ డీపోలరైజేషన్. ఓకే, సో విద్రోహం వల్ల కంటిన్యూ అంటే ప్రసారం చెందబడే స్వయంగా ప్రసారం చెందబడేటువంటి ఇంపల్స్ యొక్క
నేచర్ అనేది మనం పిలుస్తాం సెల్ఫ్ ప్రొపగేటింగ్ వేవ్ ఆఫ్ డీపోలేషన్. ఓకే, ఇన్ గ్రాఫ్ ఇట్ షోస్ ఏ రైజింగ్ ఫేజ్, ఒక రైజింగ్ ఫేజ్ ఉంటుంది. ఓకే, తర్వాత దట్ ఈస్ డ్యూ టు డీపోలరైజేషన్. డీపోలరైజేషన్ వల్ల ఒక రైజింగ్ ఫేజ్ ఉంటుంది, ఒక ఫాలింగ్ ఫేజ్ ఉంటుంది. ఫాలింగ్ ఫేజ్ ఈజ్ డ్యూ టు రీపోలరైజేషన్, అంటే పొటాషియం అయాన్స్ అనేటువంటివి బయటకు వెళ్ళిపోవడం వల్ల మళ్ళీ నెగిటివ్ ఛార్జ్ రీస్టోర్ అవుతుంది, దాన్ని రీపోలరైజేషన్. ఓకే, సమ్ టైమ్స్ ఈ గ్రాఫ్ మనకేం తెలియజేస్తుంది ఎవ్రీ టైం అంటే, సో పొటాషియం అయాన్స్ అనేటువంటివి మళ్ళీ ఇక్కడ నార్మల్ అంటే రెస్టింగ్ స్టేట్ రాగానే పొటాషియం అయాన్స్ అనేటువంటి క్లోజ్ వెంటనే కావు, కొంత టైం తీసుకుంటాం. దానివల్ల మోర్ పొటాషియం అయాన్స్ అనేటువంటివి బయటకు వెళ్ళిపోతాయి. మోర్ పొటాషియం అయాన్స్ అనేటువంటివి బయటకు వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుంది అని అంటే, సో -70 MV కన్నా ఇంకా కిందికి -80 -90 MV కి రీచ్ అవుతుంది. దాన్నే మనం అధిధ్రువణము హైపర్ పోలరైజేషన్ అంటాం. మళ్ళీ సోడియం పొటాషియం పంపింగ్ ద్వారా లీకీ ఛానల్స్ ద్వారా మళ్ళీ రెస్టింగ్ పొటెన్షియల్ అనేది రీస్టోర్ అవుతుంది, అది వేరే విషయం. రైట్, యా. సమ్ టైమ్స్ డిసెండింగ్ ఫేజ్, అంటే ఇదేమో అసెండింగ్ ఫేజ్ అంటాం, దీన్నేమో డిసెండింగ్ ఫేజ్ అని అంటాం. ఓకే, సమ్ టైమ్స్ డిసెండింగ్ ఫేజ్ అంటే రీపోలరైజేషన్ కర్వ్ రీచెస్ బియాండింగ్. ఓకే, ఇందాక నేను చెప్పినటువంటి హైపర్ పోలరైజేషన్. Na+ ions permeability is decreased after some time of spike called inactivation. ఓకే, ఇందాక నేను చెప్పింది ఏంటంటే, ఇప్పుడు Na+ ions అనేటువంటి లోపలికి రావడం వల్ల, బయట నుంచి లోపలికి రావడం వల్ల ఏమవుతుంది, సో గ్రాఫ్ మెంబ్రేన్ యొక్క పొటెన్షియల్ అనేది మైనస్ నుంచి ప్లస్కి రీచ్ అవుతుంది, దాన్నే మనం యాక్షన్ పొటెన్షియల్ అంటాం. ఓకే, సో కొంతసేపటికి ఆ సోడియం ప్లస్ వోల్టేజ్ గేటెడ్ అయాన్ ఛానల్స్ అనేటువంటివి మూసుకుంటాయి. ఓకే, సో ఇక్కడ ఈ పీక్స్ దగ్గర మూసుకోవడం అనేది అయాన్ ఛానల్స్ అనేటువంటివి, Na+ అయాన్ ఛానల్స్ అనేటువంటివి ఇక్కడ మూసుకుంటాయి. సో దాన్నే మనం ఇనాక్టివేషన్ అని అంటాం, క్షీణత అని, శూన్య స్థితి అని తెలుగులో అంటాం, శూన్య స్థితి. అండ్ K+ permeability is increased, so K+ ions start going outside, so resting potential is restored, called repolarization. ఓకే, మళ్ళీ రీపోలరైజేషన్ అనేది జరుగుతుంది, అదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో Na+ గేటెడ్ అయాన్ ఛానల్స్ అనేటువంటి 2 గేట్స్ ఉంటాయని చెప్పాను కదా, ఒకటి యాక్టివేషన్ గేట్, ఒకటి ఇన్యాక్టివేషన్ గేట్. బట్ K+ వోల్టేజ్ గేటెడ్ అయాన్ ఛానల్ అనేది ఒకటే, ఒక యాక్టివేషన్ గేట్ అనేది ఉంటుంది. సో ఎట్ పీక్ అంటే ఇక్కడ ఈ పీక్ దగ్గర ఏమవుతుంది, ఎట్ పీక్ Na+ ఇన్యాక్టివేషన్ గేట్స్ ఆర్ క్లోజ్డ్. ఓకే, సో అంటే ఇందాక నేను చూపెట్టినట్టుగా సో దీని యొక్క అప్పటి వరకు ఇలా ఉన్నటువంటి ఈ ఇన్యాక్టివేషన్ గేట్ అనేది ఇలా వస్తుంది. సో దానివల్ల బయట నుంచి లోపలికి వచ్చే Na+ అయాన్స్ అనేటువంటివి లోపలికి వెళ్ళలేవు. ఓకే, సో అక్కడ డీపోలరైజేషన్ అనేది లేదా యాక్షన్ పొటెన్షియల్ అనేది అక్కడతో ఆగిపోతుంది. ఓకే, సో వెన్ అప్పుడు ఏమవుతుంది, K+ అయాన్ ఛానల్స్ అనేటువంటి ఓపెన్ కావడం వల్ల రీపోలరైజేషన్ అవుతుందని చెప్పాను. ఓకే, సో రీపోలరైజేషన్ జరగడం వల్ల ఏమవుతుంది అంటే, లోపలనేమో ఆల్రెడీ Na+ అయాన్స్ అనేటువంటి వచ్చినాయి, అండ్ రీపోలరైజేషన్ జరిగేటప్పుడు ఏమవుతుంది, K+ అయాన్స్ అనేటువంటివి బాగా బయటకు వెళ్తాయి. అంటే ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, ఇన్సైడ్ ద K+ ions number should be more, outside Na+ ions number should be more, but in a repolarized state ఏముంటుంది అనంటే, ఇన్సైడ్ Na+ ions ఏమో ఎక్కువగా ఉంటాయి. ఓకే, అవుట్ సైడ్ K+ ions అనేటువంటి ఎక్కువగా ఉంటాయి. సో మళ్ళీ ఇవి నార్మల్గా అంటే అవుట్ సైడ్ Na+ ఎక్కువ ఉండి ఇన్సైడ్ K+ ఎక్కువ ఉండేలా ఎలా జరపబడుతుంది అంటే, సో యాజ్ సింపుల్ యాజ్ దట్, సోడియం పొటాషియం పంపింగ్ వల్ల అది నార్మల్ స్టేట్ అనేది, అయాన్స్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్, అంటే ఎప్పటిలాగా Na+ అయాన్స్ నెంబర్ ఇస్ మోర్ అవుట్ సైడ్ అండ్ K+ అయాన్స్ నెంబర్ ఇస్ మోర్ ఇన్సైడ్ అనేది, దట్ ఈస్ అచీవ్డ్ బై ది Na+ K+ పంపింగ్. ఓకే, సో ఇక్కడ it is achieved by
sodium plus potassium plus ion pumping. So resting potential is maintained by గుర్తుంచుకోండి leaky channels. Resting potential ఎప్పుడు కూడా leaky channels వల్ల మెయింటైన్ చేయబడుతుంది. Action potential and its propagation, action potential ఏర్పడము దాని యొక్క propagation is maintained by voltage gated ion channels. So this is action potential and resting potential. Okay, properties of nerve impulses. Nerve impulses యొక్క కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఏంటి అంటే సింపుల్ ఒక బాడీలో చెప్తాను. సో థ్రెషోల్డ్ పొటెన్షియల్ అంటే మినిమం పొటెన్షియల్ టు క్రియేట్ అన్ యాక్షన్ పొటెన్షియల్. యాక్షన్ పొటెన్షియల్ జనరేట్ కావడానికి కావాల్సినటువంటి మినిమం వోల్టేజ్ డిఫరెన్స్ ని మనము థ్రెషోల్డ్ పొటెన్షియల్ అంటాం. సో దట్ ఈస్ మినిమం ఎంత డిఫరెన్స్ రావాలి అప్పటి వరకు ఉన్న పొటెన్షియల్కి, రెసిస్టెన్స్ పొటెన్షియల్కి -70 MV నుంచి దాదాపు ఒక -55 వరకు రీచ్ కావాలి. అంటే డిఫరెన్స్ ఎంత 15 మిల్లీ వోల్ట్స్ డిఫరెన్స్ ఉంటే దట్ ఈస్ థ్రెషోల్డ్ పొటెన్షియల్. దానివల్ల డీపోలరైజేషన్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఒక నర్వ్ ఇంపల్స్ ఫామ్ కావడానికి ఓకే మెంబ్రేన్ పొటెన్షియల్ ఎంతనైతే మన చేంజ్ ఆఫ్ పొటెన్షియల్ జరగాలో దాన్ని మనం థ్రెషోల్డ్ పొటెన్షియల్ అంటాం. థ్రెషోల్డ్ పొటెన్షియల్ వల్ల యాక్షన్ పొటెన్షియల్ జనరేట్ అవుతుంది. ఓకే, అండ్ నర్వ్ ఇంపల్స్ ప్రొపగేషన్ సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. ఆల్ ఆర్ నాన్ ప్రిన్సిపల్. ఓకే, ఒక్కసారి థ్రెషోల్డ్ పొటెన్షియల్ అనేది ఫామ్ అయిందంటే ఆ ప్రేరణ ఇఫ్ దట్ నర్వ్ ఇంపల్స్ అనేది ఒక్కసారి మైనస్ నుంచి ప్లస్ కి చేంజ్ అయి ఒక దగ్గర చేంజ్ అయింది అని అంటే సో అది థ్రెషోల్డ్ పొటెన్షియల్ వల్ల కావచ్చు, ఇంకా స్ట్రాంగ్ స్టిమ్యులేషన్ వల్ల కావచ్చు. ఓకే, సో మినిమం థ్రెషోల్డ్ పొటెన్షియల్ ఫామ్ అయితే చాలు. నర్వ్ ఇంపల్స్ అనేది చివరి దాకా వెళ్తుంది, కంప్లీట్ అయిపోతుంది. దట్ ఈస్ ఆల్. ఒకవేళ పొటెన్షియల్ డిఫరెన్స్ 14 కాదు, 15 కాదు, 14 మాత్రమే ఫామ్ అయింది పొటెన్షియల్ డిఫరెన్స్. ఓకే, సో నర్వ్ ఇంపల్స్ జనరేషన్ అనేది జరగదు, అది ముందుకు వెళ్ళదు. సో దట్ ఈస్ కాల్డ్ ఆల్ ఆర్ నాన్ ప్రిన్సిపల్. ఒకవేళ నర్వ్ ఇంపల్స్ ఫామ్ కావడానికి మినిమం థ్రెషోల్డ్ వాల్యూ అనేది రీచ్ అయితే చాలు, అది చివరి దాకా రీచ్ అవుతుంది. ఒకవేళ అంతకన్నా కొంచెం తక్కువ ఉన్న నర్వ్ ఇంపల్స్ ప్రొపగేషన్ జరగదు. దట్ ఈస్ కాల్డ్ ఆల్ ఆర్ నాన్ ప్రిన్సిపల్. ఓకే, పూర్ణ లేదా శూన్య అనుక్రియ అని తెలుగులో అంటాం. ఓకే, సో ఆల్ నాన్ డెట్రిమెంటల్ అంటే ఏంటిదంటే అక్షీణ స్వభావం. సో ఈ యొక్క నర్వ్ ఇంపల్స్ అనేటువంటిది దాని యొక్క ఎనర్జీ అనేది సో ఇక్కడ స్టార్ట్ అయిన దగ్గర ఎంత ఉందో ఎండింగ్ దగ్గర అంటే ఇక్కడికి వచ్చేంత వరకు కూడా అంతే ఉంటుంది. నాన్ డెట్రిమెంటల్. ఓకే, దాని ఎనర్జీ తగ్గదు. ఒకసారి ఫామ్ అయిందంటే దాని ఎనర్జీ చివరి వరకు ఇది కొనసాగుతుంది. దట్ ఈస్ నాన్ డెట్రిమెంటల్. అండ్ రిఫ్రాక్టరీ పీరియడ్. ఒక నర్వ్ ఇంపల్స్ కి ఇంకొక నర్వ్ ఇంపల్స్ కి మధ్య కొంత టైం పీరియడ్ అనేది ఉంటుంది. సో దెర్ ఈస్ ఎ గ్యాప్ టైం పీరియడ్ బిట్వీన్ 2 సక్సెసివ్ నర్వ్ ఇంపల్సెస్ propagation or between 2 action potential there will be a small time gap. That gap is known as refractory period. Okay, ఈ రిఫ్రాక్టరీ పీరియడ్ అనేది దాదాపు 1 మిల్లీ సెకండ్స్ నుంచి 3 మిల్లీ సెకండ్స్ మధ్యలో ఉంటుంది. ఓకే, సో 1 to 3 మిల్లీ సెకండ్స్ అనేది ఉంటుంది. సో ఇక అంతకన్నా తక్కువ టైంలో ఇంకొక స్టిమ్యులస్ ఇస్తాను అంటే అక్కడ నర్వ్ ఇంపల్స్ జనరేట్ కాదు. దట్ ఈస్ కాల్డ్ రిఫ్రాక్టరీ పీరియడ్. అది నార్మల్ స్టేట్కి రావడానికి ఒక నర్వ్ లో ఒక ఏరియా అనేది ఒక న్యూరాన్ లో వన్ ఏరియా. ఓకే, సో వన్స్ ఇట్ ప్రొపగేట్స్ ఎ నర్వ్ ఇంపల్స్, ఒక నర్వ్ ఇంపల్స్ అనేది ప్రొపగేట్ చేసిన తర్వాత ఓకే ఇక్కడ నుంచి ఇక్కడికి రీచ్ అయింది. సో వెంటనే మళ్ళొక ఎక్సైటేషన్ లేదా స్టిమ్యులేషన్ ఇస్తా అంటే వెంటనే డీపోలరైజేషన్ జరగదు. ఓకే, ఇట్ టేక్స్ 1 మిల్లీ సెకండ్స్ టు 3 మిల్లీ సెకండ్స్ గ్యాప్ అనేది అవసరం.
ఆ గ్యాప్ ఆ టైం పీరియడ్ తర్వాత నెక్స్ట్ ఇంకొక యునో ది స్టిమ్యులేషన్ లేదా నర్వ్ ఇంపల్స్ ఎక్స్టర్నల్ స్టిమ్యులైని ఇది తీసుకొని ఎగ్జైట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేకపోతే అస్సలు ఎగ్జైట్ కాదు. సో విత్ ఇన్ దట్ పీరియడ్ ఇట్ వోంట్ బి ఎగ్జైటెడ్. సో దట్ ఈస్ కాల్డ్ రిఫ్రాక్టరీ పీరియడ్. సో రిఫ్రాక్టరీ పీరియడ్ లో 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఏంటి అంటే అబ్సల్యూట్ రిఫ్రాక్టరీ పీరియడ్. అంటే ఇక్కడ యాక్షన్ పొటెన్షియల్ స్టార్ట్ అయ్యి ఓకే. సో ఏమంటారు, ఇక్కడ వరకున్న ఈ గ్యాప్ లో నువ్వు ఇంకొక స్టిమ్యులేషన్ ఇస్తాను అంటే సరే ఇక్కడ వరకు సరే ఓకే ఇక్కడ వరకే. సో ఈ గ్యాప్ లో ఈ షార్ట్ గ్యాప్ లో నువ్వు మళ్ళొక స్టిమ్యులేషన్ ఇస్తా అంటే నువ్వు ఎంత పెద్ద స్టిమ్యులస్ ఇచ్చినా అది ఇంకొక స్పైక్ అనేది జనరేట్ కాదు విత్ ఇన్ ది రిఫ్రాక్టరీ పీరియడ్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ అబ్సల్యూట్ రిఫ్రాక్టరీ పీరియడ్ అని పిలుస్తాం. సమ్ టైమ్స్ కొంచెం ఈ ఏరియాకి రీచ్ అయినాక ఒకవేళ బలమైన స్టిమ్యులస్ కనుక ఇస్తే కొత్త స్పైక్ ఫామ్ కావడానికి అవకాశం ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ సో రిలేటివ్ రిఫ్రాక్టరీ పీరియడ్ అంట. సో రిఫ్రాక్టరీ పీరియడ్ ఒకటి అబ్సల్యూట్ ఓకే. సో ఏమంటారు పూర్తి స్థాయి లేదా సంపూర్ణమైనటువంటి రిఫ్రాక్టరీ పీరియడ్ ఒకటి. ఓకే, ఇంకొకటి సాపేక్షమైన రిఫ్రాక్టరీ పీరియడ్ ఒకటి. సాపేక్ష రిఫ్రాక్టరీ పీరియడ్ లోపు బలమైనటువంటి స్టిమ్యులస్, if the strong stimulus is given within the relative refractory period, the next action potential is generated. But within the absolute refractory period, the neuron cannot be excited, whichever the strong the stimulus might be. Okay, so that is refractory period. సో దట్ ఈస్ 1 to 3 milliseconds. ఓకే, ఆల్మోస్ట్ 10 అవుతుందమ్మా. రేపు నేను పొద్దున్నే ఒక 10 o'clock తీసుకుంటాను. ఓకే, రేపు నేను అంటే ఒక 10:30కి అట్లా తీసుకుంటాను. దిగాగానే రేపు ఐ కంప్లీట్ దిస్. అసలు ఇప్పుడు కంప్లీట్ కావాల్సింది కానీ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఎక్కువగా ఉంటుంది. సో దిస్ ఈస్ ఫైనల్ టైం. అంటే మీరు మళ్ళీ ఇప్పుడు వినరు. అండ్ ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. సో హియర్ అబ్సల్యూట్ రిఫ్రాక్టరీ పీరియడ్ అండ్ రిలేటివ్ రిఫ్రాక్టరీ పీరియడ్. ఐ స్టాప్ హియర్. సో రేపు ఒక 1 అవర్ పడుతుంది. ఓకే, సో ఏంటి అంటే కండక్షన్ ఆఫ్ నర్వ్ ఇంపల్స్. అంటే మనకి ఇప్పటి వరకు ఎక్స్ప్లెయిన్ చేసింది అంతా కూడా పార్ట్ ఆఫ్ నర్వ్ ఇంపల్స్ కండక్షన్ లోనే వస్తుంది. దాని యొక్క బేసిక్స్ అనేటువంటివి మనం డిస్కస్ చేసినాం. రేపు 10K తీసుకుంటాను. 10 to 11 ఐ కంప్లీట్ ది టాపిక్. అండ్ నిన్నటి వీడియో నేను పెట్టలేదు, నేను పెడతాను. అది ఇది కలిపి 2 సార్లు పెడతాను. ఓకే, 10 అవుతుంది. లెట్స్ కంటిన్యూ టు